వెల్కమ్ టు యూఏటీవీ. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో నిప్పులు కక్కుతోంది. ఇరాన్కు వ్యతిరేకంగా G7 దేశాల మద్దతు కూడగట్టడంలో విజయం సాధించిన ట్రంప్ ఇజ్రాయెల్కు మద్దతుగా యుద్ధ రంగంలోకి నేరుగా దూకేందుకు రెడీ అవుతున్నారు. అమెరికా యుద్ధంలో చేరితే ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఎక్కడ ఉన్నాడో తెలుసునని హెచ్చరించాడు. దీనికి బదులుగా ఖమేనీ చేసిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యుద్ధం మొదలైంది అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని పేర్కొన్న ట్రంప్ ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారతాయని హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ కనిపించింది. నమీ పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్తో కలిసి ఖైబర్కు వచ్చేశారు అని అందులో రాసుకొచ్చారు. దీనికి తోడు కత్తి పట్టుకుని కోట గేటు వద్ద ఉన్న ఓ వ్యక్తి ఫోటోను దీనికి జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. ఈ పోస్ట్ను యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజాము నుంచే తిరిగి యుద్ధం మొదలైంది. ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. తెహరాన్లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగాయి. అటు టెల్ అవీవ్లోనూ పేలుడు సంభవించాయి. ఉద్రిక్తతల దృష్ట్యా జెరూసలేంలోని అమెరికా ఎంబసీని వచ్చే శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లుగా కూడా సంబంధిత అధికారులు ప్రకటించారు. ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లుగా ఇరాన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యుద్ధ రంగంలోకి అమెరికా కూడా ప్రత్యక్షంగా అడుగు పెట్టనుందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహుకు ఫోన్ చేశారు. సిచ్యువేషన్ రూమ్లో కీలక భేటీ అనంతరం ట్రంప్ నేతాన్యాహుతో మాట్లాడారు. యుద్ధ సన్నద్ధతపై వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. అమెరికా సైన్యాన్ని ఇరాన్ వైపు మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయాలని అమెరికా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను దెబ్బకొట్టాలని అమెరికా భావిస్తోంది. పర్వతం లోపల లోతుగా దాచబడిన ఫోర్డో ప్లాంట్ను ధ్వంసం చేసేందుకు వైట్ హౌస్ కసరత్తు చేస్తుంది. ఇందుకోసం GBU-57 బంకర్ బస్టర్ బాంబును ప్రయోగించనున్నట్లుగా ఆక్సియోస్ నివేదించింది. ఇక ఫోర్డో ప్లాంట్ను ధ్వంసానికి B2 స్పిరిట్ స్టెల్ బంకర్లు ప్రత్యేకంగా పనిచేయగలవని US సైన్యం భావిస్తోంది. GBU-57 బంకర్ బస్టర్ లోతుగా పాతి పెట్టబడినటువంటి లక్ష్యాలను కూడా నాశనం చేయగల సామర్థ్యం ఉంటుందని ఆక్సియోస్ స్పష్టం చేసింది. ఇది 61 మీటర్ల వరకు భూగర్భంలోకి చొచ్చుకుపోగలదు. అనుకున్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. ఇరాన్ అణుస్థావరాలు నాశనం చేయడం అమెరికా ఆయుధ సామాగ్రికే సాధ్యమని ఇజ్రాయెల్ కూడా భావిస్తోంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన అత్యాధునిక బాంబర్లు హిందూ మహాసముద్రంలోని డియోగో గార్సియాలోని అమెరికా బ్రిటిష్ సైనిక స్థావరంలో మోహరించి ఉన్నాయి. ఇరాన్ నుంచి దాదాపు 2358 మైళ్ళు అంటే 3796 కిలోమీటర్ల దూరంలో ఇవి ఉన్నాయి. కార్యకలాపాలు నిర్వహించే పరిధిలోనే ఈ బాంబర్లు ఉన్నట్లుగా BBC తన నివేదికలో పేర్కొంది. ఇరాన్ని లేపేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారని ఈ పరిణామాలను చూస్తుంటే ఇట్టే అర్థమవుతుంది.